మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యెషయా గ్రంథము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదరు. హల్లెలూయా. చూడండి, ఇమ్మానుయేలు అనే మాటకి అర్థము దేవుడు మనకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇమ్మానుయేలు అనే మాటకి అర్థము దేవుడు మనకి తోడై ఉన్నాడు. గాడ్ విత్ అస్. చాలామంది క్రైస్తవులు అనేక పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎవరు కూడా, ఏ క్రైస్తవుడు కూడా నా పెద్ద కుమార్తె పేరు ఎజబేలు అని చెప్పడు, నా చిన్న కుమారుని పేరు యూదా ఇస్కరియేతు అని చెప్పడు. ఇదిగో నా 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 అల్లుని పేరు, నా పెద్ద కొడుకు పేరు ఆహాబు అని చెప్పడు. ఇదిగో నా చిన్న కుమారుని పేరు ఈకోబాత్ అని చెప్పడు. కానీ క్రైస్తవులు మంచి దైవ సంబంధమైన పేర్లు పెట్టుకొని వారి కుటుంబంలో వారి పిల్లలకి ఈ పేర్లు పెట్టుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ ఏ వ్యక్తి కూడా ఆహాబు అనే పేరు పెట్టుకోడు, లేకపోతే ఎజబేలు అనే పేరు పెట్టుకోడు, ఈకాబోత్ అనే పేరు పెట్టుకోడు. కారణం ఏంటిది అంటే ఆ పేర్లు మనకు సంబంధించిన పేర్లు కాదు, కానీ మనము క్రీస్తు రక్తంలో కడగబడిన వారము, మనము దీవించబడ్డ వారము. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఈరోజు 2 పేర్లలో ఉన్న ప్రత్యేకత పరిశుద్ధాత్మ దేవుడు వివరించి, ఈ సంవత్సరంలో నీవు నిజమైన క్రిస్మస్ని నువ్వు జరుపుకోబోతున్నావు. ఆమెన్. గత సంవత్సరాలన్నీ క్రైస్తవుడిగా నువ్వు ఏ క్రిస్మస్లు జరుపుకున్నావో నాకైతే తెలియదు, కానీ ఈ 25న మాత్రము ఒక మహిమ కలిగిన క్రిస్మస్, దేవుడిని సంతోషపరిచే క్రిస్మస్ని నీవు జరుపుకోబోతూ ఉన్నావు. బైబిల్ గ్రంథంలో ఒక పేరు ఉంటున్నది. ఆ పేరు ఏం పేరు అంటే ఈకాబోత్. అందరు చెప్పండి, చేయి పైకెత్తి చెప్పండి. ఈకాబోత్ అనగా ప్రభావము పోయెను. ఈ ఈకాబోత్ అనే మాట తన తల్లి తన బిడ్డకు పెట్టడానికి కారణం ఏంటిది అంటే, ఏలి యొక్క కుమారులు దేవునికి దుఃఖకరంగా ఆయాసకరంగా బ్రతుకుతూ ఉన్నారు. ఒక యాజకుని యొక్క కుమారులై ఉండి భయంకరంగా లోక సంబంధంగా బ్రతుకుతూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. దానిని బట్టి ఆ యొక్క మందిరం మీద నుంచి, ఆ పట్టణం మీద నుంచి దేవుని యొక్క సన్నిధి దూరం కావటము వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఒకానొక టైం వచ్చేసింది, ఆ ఏలి అనే యాజకుడు దేవునికి మహిమకరమైన పరిచర్య చేయలేకపోతున్నాడు. రెండోదిగా తన కుమారులు దేవుడు కోరే పరిచర్య చేయలేకపోతున్నారు. ఆ టైంలో శత్రువులు వచ్చి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటమును బట్టి ఆ ఏలి అనే యాజకుడు చనిపోయినాడు. చివరికి ఏలి యొక్క కోడలు, ఆమె ఫుల్ ప్రెగ్నెన్సీతో నిండి ఇక డెలివరీకి ప్రసవించటానికి రెడీగా ఉన్నది. ఎప్పుడైతే ఆ యొక్క శత్రువులు వచ్చి ఆ పట్టణాన్ని కబ్జా చేసుకుని చివరికి మామగారు చనిపోయినారు, ఏలికున్న 2 కుమారులు చనిపోయినారు. ఆ వార్త విన్నది ఆ కోడలు ప్రసవించింది. ఎప్పుడైతే తన భర్త చనిపోయినాడనే వార్త అందిందో, ఆ తల్లి తన కొడుకుకి పేరు పెట్టింది. ఏం పేరు పెట్టిందంటే ఈకాబోత్ అనే పేరు పెట్టింది. జాగ్రత్తగా వినండి బిడ్డ, ఇది క్రొత్త సంవత్సరానికి క్రిస్మస్కి ప్రవచన వాక్కు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆ తల్లి తనకు జన్మనిచ్చిన ఆ కుమారునికి ఏ పేరు పెట్టింది అంటే
ఈకాబోత్ అనే పేరు పెట్టింది. ఈకాబోత్ అనే మాటకి అర్థము ప్రభావము పోయెను, దేవుని యొక్క మహిమ పోయెను. దేవుడు మనకు దూరం అయిపోయినాడు. దైవ సన్నిధి మన కుటుంబాన్ని, మన పట్టణాన్ని, మన పరిచర్యని, మన వ్యాపారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇది వరకు మనకు తోడుగా ఉన్న ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు అని అర్థం. ఈకాబోత్ అని అర్థం. డోంట్ అలౌ యువర్ ప్రెసెంట్ సిచ్యుయేషన్ టు నేమ్ యువర్ ఫ్యూచర్. ప్రస్తుత పరిస్థితులను బట్టి భవిష్యత్తుకి నువ్వు పేరు పెట్టుకోవద్దు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి అంతా. నీవు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి భవిష్యత్తుకి నువ్వు పేరు పెట్టొద్దు. ఒకవేళ దైవజనుడు గానికి మందిరం లేదేమో, ఇక మందిరం లేదు, నేను గొప్ప పరిచర్య చెయ్యలేనేమో అనుకోవద్దు. నా మందిరానికి 10 మంది 20 మందే వస్తూ ఉన్నారు, వందలాది వేలాది ఆత్మలతో నేను పరిచర్య చెయ్యలేను అని భవిష్యత్తు గురించి నువ్వు నామకరణ చెయ్యొద్దు. నా భర్త యొక్క ప్రవర్తనను బట్టి నాకు ఇక ఎన్నడూ కూడా సంతోషం ఉండదు అని అనుకోవద్దు. నాకు ప్రస్తుత పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి నేను నా జీవితంలో ఈ పేదరికము పోదు, నేను గొప్పవాడను కాను అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈరోజు అనారోగ్యంతో, అస్వస్థతతో, బలహీనమైన స్థితిలో ఉండి ఈ రోగములను బట్టి, వ్యాధులను బట్టి భవిష్యత్తులో నేను ఆరోగ్యంతో నేను ఉండలేను అని నువ్వు అనుకోవద్దు. అందరికీ గర్భఫలాలు తెరవబడుతున్నాయి, పిల్లలతో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. కానీ గొడ్రాలి అనే నింద వచ్చేసింది, ఇక నేను పిల్లలని కననేమో అని భవిష్యత్తు గురించి నామకరణ చెయ్యొద్దు. ఈ యొక్క ఏలి యొక్క కోడలు చేసిన పని ఏంటిదంటే, ఎప్పుడైతే మామగారు చనిపోయినాడో, తన భర్త చనిపోయినాడో, అప్పుడే ఆ కుమారునికి జన్మనిచ్చి ఆ కుమారునికి పెట్టిన పేరు ఏంటిదంటే ఈకాబోత్ అనే పేరు పెట్టింది. కారణం ఏంటిదంటే, దేవుని యొక్క ప్రభావము మన దేశం నుంచి, మన కుటుంబం నుంచి, మన పరిచర్య నుంచి, మన వ్యాపారం నుంచి వెళ్ళిపోయింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు శిష్యులను పిలిచినప్పుడు కేఫా, నీవు రాయి అని నామకరణ చేసినాడు. సౌలును పౌలుగా మార్చేసినాడు. మన లైఫ్లో చాలాసార్లు దేవుడు నాకు అన్యాయం చేసినాడు. ఆ మందిరానికి వెళ్తుంటే ఆ మందిరమును బట్టి, దైవజనుని బట్టి నాకు అన్యాయం జరిగిందని దేవుని మీద, మందిరం మీద, దైవజనుని మీద మనము అపార్థము చేసుకోవద్దు. కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితులను బట్టి మనమే మన భవిష్యత్తును మనము నామకరణ చేసుకుంటూ ఉంటాం. అరే నేను నీకు ఫీజులు కట్టలేను, నీవు ఇక భవిష్యత్తులో బాగుపడవురా అని నీ బిడ్డలని ఆ విధమైన భవిష్యత్తును నామకరణ చెయ్యొద్దు. కానీ ఈ రాత్రి మీకు శుభవార్త. ఈ 2019 అంతా మీరు ఈకాబోత్ అనే అనుభవంలో ఉన్నారేమో, కానీ మీకు ఈ రాత్రి శుభవార్త, ఇమ్మానుయేలు రాబోతున్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ క్రిస్మస్? క్రిస్మస్ కి అర్థం ఏంటిది? క్రిస్మస్ లో ఉన్న బ్యూటీ ఏంటిది? వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి నరవతారుగా ఈ భూమి మీద జన్మించటానికి కారణాలు ఏంటివి? ఏంటిది రియల్ క్రిస్మస్? ఒకటి నేను చెప్తున్న క్రైస్తవులారా, పాస్ కాని పరీక్షలు రాయటం ఎంత పిచ్చితనమో, మార్పు చెందని పండుగలు జరుపుకోవటం కూడా అంతే పిచ్చితనం.
ఇక డిసెంబర్ 1 నుంచే మన షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది. డిసెంబర్ 1 నుంచే ఇంటికి సున్నాలు, బట్టలు, పలహారాలు, ఈ హంగామా అంతా కూడా క్రైస్తవులు చేస్తూ ఉంటారు. కానీ క్రీస్తుని ఎరగని ఒక వ్యక్తి వచ్చి ఎందుకు యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించినాడు అంటే వారికి తగిన జవాబు ఇవ్వటానికి ఆ స్టఫ్ లేదు. క్రిస్మస్ సందర్భంగా ఏమైనా గుడ్ న్యూస్, శుభవార్త చెప్పగలుగుతావా అంటే చెప్పే క్రైస్తవులు ఈ రోజులలో లేరు. కానీ క్రిస్మస్ సందర్భంగా నువ్వు తెలుసుకోవాలి సహోదరి, సహోదరుడా. ఒకసారి ఒక ప్లాట్ఫామ్ మీద ఒక టీ అమ్మే వ్యక్తి టీ అమ్ముతూ ఉండేవాడట. కొన్ని సంవత్సరాల నుంచి ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముతూ ఉన్నాడు. ప్లాట్ఫామ్ నంబర్ 1 మీద రాగానే, ట్రైన్ రాగానే ఇంజన్ నుంచి వెనకాల దాకా చాయ్ 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 అని అమ్ముకుంటూ ఇంజన్ దాకా, వెనకాల దాకా, భోగి దాకా వెళ్ళేవాడట. ఇట్లా తనకి ఏమైపోయిందంటే 20-30 సంవత్సరాల నుంచి టీ అమ్ముతున్నాడు కాబట్టి తనకి ట్రైన్ రాగానే చాయ్ 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 అని అమ్మటం. కానీ ఒక దినమున ఒక గూడ్స్ ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నంబర్ 1 మీద ఆగగానే ఆయన అలవాటు ప్రకారము వెళ్ళిపోయి ఇంజన్ నుంచి వెనకాల గాడ్ భోగి దాకా చాయ్ 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 అని అమ్ముతూ ఉన్నాడట. అప్పుడు ఒక వ్యక్తి చూసి ఎందుకు గూడ్స్ ట్రైన్ దగ్గర అమ్ముతున్నామంటే అప్పుడు ఆయనకి కాన్షియస్లోకి వచ్చినాడు, అయ్యో ఇది గూడ్స్ ట్రైనా అనేసి అన్నాడు. మనం కూడా క్రైస్తవులముగా క్రిస్మస్ను జరుపుకుంటూ ఉన్నాం. కానీ ఆ క్రిస్మస్ని బట్టి ఒక అర్థం పర్థం లేని క్రిస్మస్లు, దానిని బట్టి మనకు ఆశీర్వాదాలు ఉండవు, దేవుడు దానిని బట్టి సంతోషించడు. కానీ సహోదరి, సహోదరుడా, డోంట్ నేమ్ యువర్ ప్రెసెంట్ సిచ్యుయేషన్ టు నేమ్ యువర్ ఫ్యూచర్. డోంట్ అలౌ యువర్ ప్రెసెంట్ సిచ్యుయేషన్ టు నేమ్ యువర్ ఫ్యూచర్. మన ప్రస్తుత పరిస్థితులను బట్టి మన భవిష్యత్తుకి మనము నామకరణ చెయ్యొద్దు. ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు తెలుసుకోవలసిన వాస్తవం ఏంటిదంటే ఈరోజు దాకా ఈకాబోత్ అనుభవంలో నువ్వు బ్రతికినావేమో. నీ కుటుంబంలో దైవ సన్నిధి దూరమైన స్థితిలో, దేవుని యొక్క ఆత్మ దూరమైన స్థితిలో మారాలాంటి అనుభవము, చేదైన అనుభవాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నట్లయితే నీకు శుభవార్త. ఈ 25th సందర్భంగా, ఈ మీటింగ్స్ అయిన సందర్భంగా ఇమ్మానుయేలు నీ గృహంలో అడుగు పెట్టబోతున్నాడు. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడయ్యున్నాడు. ఆమెన్. ఈకాబోత్ అనే మాటకి అర్థం దేవుడు మనకు దూరం అయ్యున్నాడు. హల్లెలూయా. ఈకాబోత్ ఆత్మని తొలగించటానికే ఇమ్మానుయేలు 2000 సంవత్సరాల క్రితం నరవతారిగా జన్మించినాడు. మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త దాకా 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం. దేవుని ప్రత్యక్షత ఆగిపోయింది. ప్రవక్తలతో దేవుడు మాట్లాడలేకపోతున్నాడు. లూకా సువార్త 3:13 అనుకుంటా అందరు కూడా కనిపెట్టుకొని ఉన్నారు. ఆ టైంలో యేసుక్రీస్తు అడుగుపెట్టి అంటున్న మాట, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పటిదాకా నిరీక్షణ లేదు ప్రజలకి. దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్, దే డోంట్ హ్యావ్ ఎనీ జాయ్, హ్యాపీనెస్. బ్రతుకుతున్నారు కానీ ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం కావటం లే. బికాస్ దే ఆర్ బౌండ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈకాబోత్. వారంతా కూడా ఈకాబోత్ అనే ఆత్మతో బంధించబడి ఉన్నారు. కుటుంబాల నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, మందిరం మీద నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, వ్యాపారాల మీద నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. జీవ శవాలుగా బ్రతుకుతుండే టైంలోనే కన్యక గర్భమును ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టదు. చేతుల పైకెత్తి గట్టిగా చేపట్లు కట్టు. ప్రభు ఇస్తున్న వాక్కు ఇది. సంవత్సరాల తరబడి ప్రజలారా ఈకాబోత్ అనుభవంలో బ్రతికినావేమో, నీకు శుభవార్త, ఇమ్మానుయేలు రాబోతున్నాడు. గట్టిగా చేపట్లు కొట్టండి అంతా. కొంతమంది నేను చనిపోతానేమో అనే భయం, కొంతమంది నా జీవితంలో ఓటమి ఓటమి ఓటమే, కొంతమంది నా శరీరంలో ఈ రోగము
నన్ను చంపేస్తుంది, నేను ఇక బ్రతిక. కొంతమంది వారి కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. క్రిస్మస్లు జరుపుకుంటారండి చాలామంది. దుఃఖకరమైన విషయం ఏంటిదంటే, ఎన్ని క్రిస్మస్లు నువ్వు జరుపుకున్నావో బిడ్డ, కానీ నీ క్రిస్మస్లో యేసయ్య లేడు. ఆ యేసయ్య గానే, ఆ ఇమ్మానుయేలే గాని నీకు తోడుగా ఉంటే, నువ్వు ఇమ్మానుయేలు యొక్క అనుభవంలోకి వెళ్తే, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో సంతోషం సంతోషం సంతోషం. గట్టిగా చేపట్లు కొట్టాలంతా. ఈ కాబోత్ అనే మాట అంటున్నది, నేను చనిపోతాను, నేను పేదరికంలో ఉన్నా, నేను ఓడిపోయేవాడిని, నేను నా జీవితానికి భవిష్యత్తు లేదు 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 అనే ఆలోచన కలిగించేదే ఈ కాబోత్ అనుభవం. కానీ ఇమ్మానుయేలు అనుభవము చెప్పేది ఏంటంటే, నేను బ్రతుకుతాను, అనేకులను బ్రతికిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. నేను విజయం పొందుతాను, నేను చేరవలసిన గమ్యానికి నేను చేరుతాను. ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నావు, కానీ నీ జీవితంలో డివోర్స్, భార్య భర్తల మధ్యలో భేదాభిప్రాయాలతో విడిపోయి నీవు విడాకులిచ్చి క్రిస్మస్ జరుపుకుంటున్నావు. దట్ ఈస్ నాట్ ఎ రియల్ క్రిస్మస్. క్రైస్తవులారా మీరు వినండి, విడాకులిచ్చి కేక్ కట్ చేసుకుంటున్నావు, అది దేవుడు కోరే క్రిస్మస్ కాదు. ఇమ్మానుయేలు నీతో ఉన్నాడు అంటానికి నిదర్శనం కాదు. భార్య భర్తల మధ్యలో భేదాభిప్రాయాలతో నీ భార్యను పుట్టింటికి పంపించి కొత్త బట్టలు కుట్టించుకుంటున్నావేమో, అది నిజమైన క్రిస్మస్ కాదు. భయంకరమైన కొట్లాటలతో ఒకరు క్షమించుకోలేని స్థితిలో క్రిస్మస్లు జరుపుకుంటున్నావు. ఎందుకు ఆ క్రిస్మస్లు నీకు? ఎవరిని ఉద్ధరించటానికి ఆ క్రిస్మస్లో? ఎవరిని ఉద్ధరించడానికి ఇంటికి సున్నాలు వేసినావు, పలహారాలు చేసుకుంటున్నావు, కాస్ట్లీ బట్టలు కుట్టించుకుంటున్నావు. నీకు నీ భర్తకు మధ్యలోనే సమాధానం లేదు, నీకు నీ కుటుంబంలోనే సమాధానం లేదు. నువ్వు ఎట్లా క్రిస్మస్ జరుపుకోవాలనుకుంటున్నావు? కానీ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, నువ్వు సైకిల్ మీద బ్రతుకు, కుటుంబంలో పరలోక ఆనందాన్ని అనుభవించు. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఈ కాబోత్ అనుభవం ఏంటిదంటే, కోట్లు ఉన్న పేదరికము అనుభవమే. ఒక కాస్ట్లీ బెంజ్ కార్లో నువ్వు ఉన్నావా, నువ్వు సైకిల్ మీద ఉన్న అనుభవమే. మంచి కాస్ట్లీ బంగ్లాలో ఉన్నావా, నీవు గుడిసెలో ఉన్న అనుభవమే. ఎందుకు అంటే ఇమ్మానుయేలు లేడు కాబట్టి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, లక్షాధికారి కావచ్చు, నీ భార్య సంపాదిస్తుంది, నీ భర్త సంపాదిస్తున్నాడు, నీ పెద్ద కొడుకు ఇంజనీర్, నీ చిన్న బిడ్డ డాక్టర్, మంచి సొంత ఇల్లున్నది, మంచి వెహికల్స్ ఉన్నాయి. క్రైస్తవుడుగా క్రీస్తు లేకుండా పండుగలు జరుపుకుంటున్నావేమో, కానీ యు ఆర్ స్టిల్ ఇన్ ఈకాబోత్ ఎక్స్పీరియన్స్. దేవుడు లేడు నీ కుటుంబంలో. కానీ ఇమ్మానుయేలు అనుభవం ఎట్లుంటుందంటే, నువ్వు పేదరికంలో ఉన్నా నీవే కోటీశ్వరుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీకు సైకిల్ ఉన్నా దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడవంతే. ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడి, ఈ లోకంలో ఎవ్వరు ఉన్నా లేకపోయినా క్రైస్తవులమైన మనమంతా కూడా ఇమ్మానుయేలు అనుభవంలోకి వెళ్ళిపోవాలి. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా. ఒకసారి ఒక తల్లికి మంచి బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ ఎట్లున్నదంటే క్యాలెండర్ బేబీ లాగా చాలా అందంగా ఉన్నది. 21st డే సందర్భంగా చాలా కోటీశ్వరులు వాళ్ళు వేలాది మందిని ఫంక్షన్కి పిలిపించినారు. చాలా దుబ్బుగున్నది ఆ బిడ్డ, చాలా అందంగా ఉన్నది. అందరు వచ్చి అని ముద్దు పెట్టుకొని పోతున్నారు. చివరికి ఒక టైం వచ్చింది, ఆమెను ఎత్తుకోలేక పక్కనున్న ఆ మంచం మీద పండుకోబెట్టింది ఆ తల్లి.
మంచం మీద పండుకోబెట్టేసి వస్తున్న వారిని అందరిని కూడా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళు ఇస్తున్న బొమ్మలన్నీ తీసి మంచం మీద పెడుతున్నది, బొమ్మలన్నీ తీసి మంచం మీద పెడుతుంది, బొమ్మలన్నీ తీసి మంచం మీద పెడుతుంది. టెడ్డీ బేర్స్ వస్తుంటే మంచం మీద పెడుతుంది. గంట 2 గంటలు అయిన తర్వాత అప్పుడు బిడ్డ గుర్తుకొచ్చింది. అరే నా బిడ్డ ఏది ఎక్కడ నా బిడ్డని అంటే, అరే ఇక్కడనే నా బిడ్డను పండుకోబెట్టినా. చివరికి 2 గంటల తర్వాత చూస్తే ఆ బిడ్డ, చిన్న బిడ్డ ఊపిరాడక చనిపోయింది. చూడండి, బిడ్డ ఫంక్షనే జరుపుకుంటున్నది కానీ బిడ్డని మర్చిపోయింది. ఆ బొమ్మలన్నీ పెట్టేసింది, మర్చిపోయి ఆ ఊపిరాడక అందమైన బిడ్డ చనిపోయింది. ఎంత దుఃఖకరం చూడండి. క్రైస్తవ బిడ్డలారా, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు ఎవ్రీబడి, గత 20 సంవత్సరాల క్రితం 30 years బ్యాక్ సోషల్ మీడియా లేదు, దైవజనులు లేడు, టీవీ మెసేజెస్ లేవు. ఏదో విధంగా మన క్రైస్తవ జీవితంలో ఫ్లక్చుయేషన్ జరిగింది, అప్స్ అండ్ డౌన్స్. ఏది నమ్మాలో ఏది నమ్మద్దో, ఏం చేయాలో ఏం చేయొద్దో కన్ఫ్యూషన్లో ఉన్నాం. కానీ ప్రతి నిత్యం ప్రవక్తలను మీ పట్టణంలోకి పంపిస్తున్నాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. మంచి అభిషక్తులని పాల్వంచ పట్టణంలో, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతంలో అభిషక్తులను దేవుడు పెట్టినాడు. అభిషక్తుల ద్వారా దేవుడు తన హృదయంలో ఉన్న ప్రత్యక్షతలు ప్రతి నిత్యము అందిస్తున్నాడు. ఇంకా బిడ్డ యొక్క ప్రోగ్రాం జరుపుకుంటూ బిడ్డని మర్చిపోయిన తల్లిలాగా క్రిస్మస్ జరుపుకుంటున్నావు, కానీ నీ క్రిస్మస్ లో క్రీస్తు లేడు, ఇమ్మానుయేలు లేడు. ఏమి హంగామాలు చేస్తారండి, వామ్మో. అసలు యేసయ్య ఉండడు ఆ హంగామా. అబ్బా దొరకరు కొంతమంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, యేసయ్యా, గత సంవత్సరాలన్నీ నేను ఏ విధంగా క్రిస్మస్లు జరుపుకున్నానో, కానీ ఇమ్మానుయేలు అనుభవంతో నేను చేసుకోవాలి. సరే, పచ్చడి మెతుకులు తిను, కానీ నీ కుటుంబంలో క్రిస్మస్ సందర్భంగా ఇమ్మానుయేలు ఉండాలా. చేతుల పైకెత్తి నచ్చిన వారు చప్పట్లు కొట్టు. నీవు క్రిస్మస్కి బట్టలు వేసుకోవటానికి కొత్త బట్టలు లేకపోయినా పాత బట్టలు వేసుకొని ఆ యేసయ్యతో పాటు క్రిస్మస్ జరుపుకో. కొంతమంది హడావుడి చూడాల కొత్త బట్టలకి. ఒకవేళ కొత్త బట్టలు వేసుకోకపోతే FIR బుక్ అవుతుందేమో అన్న భయంతో బట్టలు కుట్టించుకుంటూ ఉంటారు. క్రిస్మస్కి అంత హడావుడి చేస్తూ ఉంటారు. కానీ నీ కొత్త బట్టలే కాదు, నువ్వు చేసే పలహారాలు కాదు, నువ్వు చేసుకునే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలను బట్టి ప్రభు సంతోషించాడు. నువ్వు ఆయనతో పాటు జరుపుకుంటున్నావా? చప్పట్లు కొట్టండి, చేతుల పైకెత్తి. ఇంకా ఆ ఈకాబోత్ అనే డబుల్తో నీ క్రిస్మస్ జరుపుకుంటున్నావా? ఆ ఈకాబోత్ అనే అనుభవంతో ప్రభావము దూరమైపోయిన స్థితిలో నీ క్రిస్మస్ జరుపుకుంటున్నావా? లేకపోతే యేసయ్యతో క్రిస్మస్ జరుపుకుంటున్నావా? ఈ క్రిస్మస్ సందర్భంగా అనవసరమైన ఖర్చులు చేసి దానిని బట్టి ఇంత డబ్బు ఖర్చు అయింది, దీనిని బట్టి యేసయ్య సన్నిధి నాతో పాటు ఉన్నదని గుడ్డి భ్రమలో బ్రతకకండి. కానీ మనం పేదరికంలో ఉన్న, దారిద్రతలో ఉన్న, ఒంటరితనంలో ఉన్న క్రిస్మస్ సందర్భంగా ఈకాబోత్ అనుభవం వద్దు, మనకి ఇమ్మానుయేలు అనుభవం కావాలా. చేతుల పైకెత్తి గట్టిగా చేపట్లు కట్టాలి. ఒకసారి ఒక రాజు అట 3 మంత్రులను పిలిచినాడట. 3 మంత్రులను పిలిచి, ఇదిగో నా జన్మదిన సందర్భంగా మీరు ఏదైనా కోరుకోండి, అది నేను మీకు ఇచ్చేస్తానడట 3 మంత్రుల్ని. మొదటి మంత్రి వచ్చి, రాజా, నీ జన్మదిన సందర్భంగా నువ్వు తల మీద పెట్టుకున్న ఆ కిరీటాన్ని నాకు ఇచ్చేసే రాజా, బంగారు కిరీటం. అంటే ఓహో ఇంతేనా, తీసేసుకో అని ఆ రాజు ఆ కిరీటం ఆ మంత్రికి ఇచ్చేసినాడట. ఇంకొక మంత్రిని పిలిచి, మంత్రి నీకేం కావాలా అంటే, రాజా నువ్వు కూర్చున్న బంగారు సింహాసనం ఇచ్చేసాయి అంటే ఆ రాజు అన్నాడట, బంగారు సింహాసనమైనా తీసేసుకో అన్నాడట. 3వ మంత్రిని పిలిచి, నీకేం కావాలా మంత్రి? ఆయన కిరీటం తీసుకున్నాడు, ఆయన సింహాసనం తీసుకున్నాడు, నీకేం కావాలంటే ఆ మంత్రి అన్నాడట, నాకు నువ్వే కావాలా. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టాలా. నాకు నువ్వే కావాలా. నువ్వు నాకుంటే ఎన్ని సింహాసనాలైనా ఎన్ని కిరీటాలైనా సంపాదించుకోగలుగుతా. సహోదరి సహోదరుడా,
నీ భర్త నిన్ను ప్రేమించటం లేదా బిడ్డ? నీ భార్య నిన్ను ప్రేమించటం లేదా? నీ బిడ్డలు నిన్ను ఒంటరిగా చేసేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారా? ఎంతకాలం ప్రభు ఈ పోరాటం అని ఏడుస్తున్నావా? మద్యానికి బానిసైపోయి, భయంకరమైన లోక సంబంధమైన అలవాట్లకి బానిసైపోయి నీ జీవితం అంతా పతనం చేసుకున్నావు. నిన్ను ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరా బిడ్డ? ఇక నా జీవితం అయిపోయింది అనేసి అనుకొని ఇక్కడికి వచ్చినావా? కానీ భయపడకు, ఈరోజు ఇమ్మానుయేలు నీతో పాటు రాబోతున్నాడు. చప్పట్లు కొట్టండి అంతా. అందుకనే ఆది కాండము 39వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట నుండెను. 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరున్నారు యోసేపుకి తోడు? ఇమ్మానుయేలు అని చెప్పండి. చేయి పైకెత్తి, చేయి పైకెత్తి. ఇమ్మానుయేలు అనుభవంలో ఉన్నందుకు యోసేపు వర్ధిల్లుతూ ఉన్నాడు. క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా ఒకటి మీ మైండ్లో పెట్టుకోవాలి. మనం అప్పుల పాలు కావటము, వడ్డీలు కట్టటము అది దేవుని చిత్తం కాదు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? క్రైస్తవులమైన మనము బహుగా ఫలించాలంతే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. తిమోతి, నీ అభివృద్ధిని అనేకులకి తేటగా కనబడనిమ్ము. క్రైస్తవులమైన మనం పేదరికంలో ఉండటము, అప్పుల పాలు కావటము, వడ్డీలు కట్టటము, రోడ్ల మీద తిరగటము, డివోర్సు, విడాకులు ఇవ్వటము, భార్యాభర్తలకు మధ్యలో భేదాభిప్రాయాలతో విడిపోయి కుటుంబాలు అల్లకల్లోలం కావటం అది దేవుని చిత్తం కాదు. ఇమ్మానుయేలు అనుభవం కాదు. బానిసగా బ్రతుకుతున్న యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి అంతా. రెండో విషయాన్ని నేను చెప్తున్నాను. క్రైస్తవులమైన మనల్ని చూడగానే అన్యులకి దయ కలగాల. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ అనాయింటింగ్. మనలో ఉన్న అభిషేకం ఏంటిదంటే అన్యులకి, శత్రువులకి సైతం దయ కలగాల. అంతేకాక 45వ అధ్యాయం 2-4 వచనాలు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయేరి. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. చప్పట్లు. వావ్. ఇమ్మానుయేలు యొక్క బ్యూటీ ఏంటిదంటే క్షమాపణ, క్షమాపణ, క్షమాపణ. ఇమ్మానుయేలు అనుభవము ఒక వ్యక్తి అనుభవిస్తూ ఉంటే ఆ వ్యక్తిలో ఎప్పుడు కూడా క్రీస్తు ప్రేమ కనబడుతూ ఉంటుంది. యెహోవా యోసేపుకు తోడై ఉండను గనక వర్ధిల్లుతున్నాడు. ఆ యజమాని యొక్క కటాక్షము కలిగింది. అంతటితో కాదు కానీ యోసేపుకున్న బ్యూటీ ఏంటిదంటే చిన్న వయసులో సహోదరులంతా కూడా కొట్టి బావిలో పడేసి ఐగుప్తులకి అమ్మి వేస్తున్నారు. ఒకానొక టైం వచ్చింది, అందరు కూడా ఒక దగ్గర కలుసుకున్నారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయి అన్నదమ్ములను చూడక ఎంత కోపం ఉండొచ్చో యోసేపుకే. కానీ ఇమ్మానుయేలు అనుభవం ఏం చేసిందంటే పగ, ప్రతీకారము పెంచుకోలేదు కానీ దేవుని యొక్క ప్రేమను కనపరిచింది.
తబలు కొట్టండి అంతా. నా ఇమ్మానుయేలు యొక్క అనుభవం ఏంటిదంటే మిమ్మల్ని క్షమించటమే. ఈ 20 years నుంచి మా అనుభవం అదే. సోషల్ మీడియాలో కానీ భయంకరంగా మా గురించి ఎంత చెడు ప్రచారాలు చేసినా మా అనుభవం ఏంటిదంటే ఇమ్మానుయేలు అనుభవం మాత్రమే. ఎంత చెడు ప్రచారాలు చేసినా వారిని ప్రేమించటమే దేవుడు మాకు నేర్పించినాడు. ఎంతమంది భయంకరంగా మోసం చేసినా మరలా వాళ్ళని క్రీస్తు ప్రేమను బట్టి హత్తుకోవటమే దేవుడు మాకు నేర్పించినాడు. యోసేపులో ఉన్న అనుభవము, ఆ ఇమ్మానుయేలు అనుభవము ఎప్పుడైతే సహోదరులని క్షమించిందో ఆ రోజు పరలోకంలో దేవుడు ఆనందించినాడు. 4 సేవకులు, నేనంటే పడనోళ్ళు 3 సంవత్సరాలు అయిపోతుంది, బాంధవ్యం తెగిపోయి ఒకరోజు ఏం చేసినానంటే మంచిగా వెళ్ళి కిలో స్వీట్ బాక్స్ ప్యాక్ చేయించి, 1 కిలో మిక్చర్ ప్యాక్ చేయించి, 4 ప్యాక్ చేయించి బయలుదేరిన. అందుకనే అపోస్తలుడు పౌలు అంటాడు, ఇదిగో దేవుని ఎదుట మనుషుల ఎదుట నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండటానికి నేను అభ్యాసం చేసుకుంటున్నానని అపోస్తల కార్యం 23వ అధ్యాయం 24వ అధ్యాయంలో అంటాడు. దేవుని ఎదుట మనుషుల ఎదుట నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండటానికి నేను అభ్యాసం చేసుకుంటున్నా. కొన్నిసార్లు దేవుని దగ్గర యేసయ్యా నన్ను క్షమించు అంటాం, కానీ తోటి సేవకుని దగ్గరికి వెళ్ళి మనం నన్ను క్షమించవా అనం. ఈగో ఫీలింగ్. నీ దగ్గర కింద ఉన్న సేవకుని దగ్గరికి వెళ్ళి నీ గురించి నేను అబద్ధంగా మాట్లాడినా నన్ను క్షమించు అని అనలేం. దేవుని దగ్గర మాత్రం నన్ను క్షమించండి యేసయ్యా అంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఎదుట మనుషుని ఎదుట మన సాక్షి నిర్దోషంగా ఉండాలా. ఆ మాట నాకు రాగానే స్టేజ్ ముందు నేను నిలబడి ప్రసంగం చేసుకునే అర్హత నాకు లేదని ప్యాక్ చేయించుకొని ప్రతి ఇంటికి వెళ్ళి దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి ఆ స్వీట్ బాక్స్ ఇచ్చి అని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని, దయచేసి నన్ను క్షమించినానా, ఈరోజు దాకా నా గురించి ఏమైనా ఆ కోపం కానీ ఏమైనా ఉంటే దయచేసి నన్ను క్షమించు అని అందరినీ హగ్ చేసుకొని ఆ రోజు వాళ్ళతో సమాధానపడి అప్పుడు వచ్చి స్టేజ్ మీద నిలబడి నేను ప్రసంగం చేసిన. ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నావు, నీ భర్తకి నీకే సమాధానం లేదు, నీ 2 చెల్లకి అక్కకి సమాధానం లేదు, అన్నాదమ్ములకి సమాధానం లేదు, తోటి కోడళ్ళకి సమాధానం లేదు. ఈ సమాధానం లేకుండా, ఈ ప్రేమ లేకుండా, ఈ క్షమాపణ లేకుండా జరుపుకుంటున్నావు. అది నిజమైన క్రిస్మస్ కాదు సహోదరి సహోదరుడా. కానీ ప్రభు ఈరోజు ఎందుకు ఇక్కడికి నడిపించినాడంటే, ఈ కాబోత్ అనుభవంలో సమాధానం లేకుండా, క్షమాపణ లేకుండా ఎన్ని క్రిస్మస్లు నువ్వు జరుపుకున్నావో, కానీ ఇక నువ్వు ఇమ్మానుయేలుతో జరుపుకోబోతున్నావు. చప్పట్లు కొట్టండి అంతా. ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు చేయవలసిన ఫస్ట్ పని, మీకు ఎవరెవరైతే పడదో ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేయాలి. మరి ఎంతమంది చేస్తారు ఫోన్? ఏ సేవకుడు అంటే ఏ సేవకునికి పడదు ఆ సేవకుడిని నువ్వు కలవాలా. సేవకులారా, విశ్వాసులు, ఏ ఏ ఏ ఏ కుటుంబంలో చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, ఎవరైనా ఉండా, ఫస్ట్ మీరు చేయవలసిన పని వాళ్ళతో సమాధాన పడ్డ తర్వాతనే నువ్వు క్రిస్మస్ జరుపుకో. అది ఇమ్మానుయేలు అనుభవంతో ఉన్న నిజమైన క్రిస్మస్. చప్పట్లు కొట్టండి అంతా. నీవు వాళ్ళతో వీళ్ళతో భేదాభిప్రాయాలు, పగా ప్రతీకారం పెట్టుకొని వాళ్ళతో నేనేం మాట్లాడేది, వీళ్ళతో నేనేం మాట్లాడేది, నేనేంటిది, నా అర్హత ఏంటిదని నువ్వు అనుకున్నావేమో. కానీ ప్లీజ్, ఎవరిని బట్టి అంటే యేసయ్యను బట్టే. నువ్వు కానీ ఆ అనుభవంలోకి వెళ్తే, నేను ప్రభు ఆత్మచేత నింపబడి నేను ప్రవచిస్తున్నాను, అడుగుపెట్టే 2020లో కృపాక్షేమములు నీ వెంట రాబోతున్నాయి. చేతుల పైకి అది గట్టిగా చప్పట్లు కొట్టాలా. కృపాక్షేమములు. అందుకనే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, యెహోవా, ఇదిగో నేను ఇమ్మానుయేలు అనుభవంలో నేను ఉన్నాను, యెహోవా నా కాపరి, ఈ ఇమ్మానుయేలు అనుభవంలో ఉన్నాను కాబట్టి నాకు ఏమీ కూడా కొరత లేదు. నేను గాఢాంధకారపు లోయల్లో వెళ్ళిన ఈ ఇమ్మానుయేలు యొక్క అనుభవం నన్ను భద్రపరుస్తుంది. ఈ ఇమ్మానుయేలు అనుభవం శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తుంది. ఈ ఇమ్మానుయేలు అనుభవం నూనెతో నా తల అంటి ఉన్నది. ఈ ఇమ్మానుయేలు యొక్క అనుభవం నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది. చపడగొట్టాలా. పేతురుతో యేసయ్య అన్నాడు, పేతురు,
3.5 సంవత్సరాలు నాతో ఉన్నావు కదా, కానీ నేనెవరో తెలియదని 3 సార్లు నువ్వు బొంకుతావు అన్నాడు యేసయ్య. పేతురు అన్నాడు, అది అసంభవం ప్రభువా, అది జరగదు, నీకోసం నా ప్రాణాలైనా త్యాగం చేస్తానంటాడు. కానీ ఒక టైం వచ్చింది, 3 సార్లు బొంకుతాడు. అప్పుడు జస్ట్ అట్లా చూస్తాడంతే యేసయ్య. నురానా 3 సార్లు అబద్ధాలు ఆడినా ఇట్లా యేసయ్య చూస్తాడంతే. ఆ చూపులో అర్థం ఏంటిదో తెలుసా? నీకేం తక్కువ చేసినా నేను రూపాంతరపు కొండ మీద తీసుకొని వెళ్ళినా, అందరికంటే ఎక్కువగా నీ దగ్గరగా ఉన్నా, నీకు ఎట్లా అబద్ధాలు ఆడబుద్ధి అయింది పేతురు అని చూసే చూపు కాదు అది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చూపు కాదు. ఎందుకు చూస్తున్నాడో తెలుసా? పేతురు, నేనెవరో తెలియదని 3 సార్లు అబద్ధాలు ఆడినావు కదా, స్టిల్ ఐ లవ్ యూ. వా, స్టిల్ ఐ లవ్ యూ పీటర్, ఐ విల్ ప్రే ఫర్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టు. ఏం ప్రేమ! 3 సార్లు అబద్ధాలు ఆడినావు. నీ మీద నాకు కోపం లేదు పేతురు, నీ మీద నాకు కోపం లేదు. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. చప్పట్లు కొట్టండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇమాన్యుయల్. అందుకనే మార్క్స్ వార్త 16:7 ఒక మాట అంటాడు, నేను మరణించి తిరిగి లేచినానని శిష్యులతోనూ పేతురుతో చెప్పండి. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. శిష్యులతో పేతురుతో చెప్పండి నేను మరణించి తిరిగి లేచినానని. ఎందుకంటే అబద్ధాలాడి కుమిలిపోతూ గిల్టీ ఫీలింగ్తో ఉన్నాడు. అప్పటిదాకా 11 మంది శిష్యులు ఆయనకు ఎంతగానో మర్యాద ఇచ్చిన వారు మర్యాద ఇవ్వకపోవటంను బట్టి వాళ్ళ మధ్యలో మరలా పేతురు యొక్క తలను పైకెత్తడానికి ఏమంటున్నాడంటే, నేను మరణించి తిరిగి లేచినట్లు శిష్యులతో చెప్పండి. అంతా పేతురుతో. మనమైతే ఏమంటాము? శిష్యులతో చెప్పండి కానీ అస్సలు పేతురుకు మాత్రం చెప్పొద్దంటాం. కానీ యేసయ్య ప్రేమ చూడండి, శిష్యులతో చెప్పండి, పేతురుతో చెప్పండి. చరిత్రలు చెప్తున్నాయి, అదొక్కటే ఒక మాటనంట యేసయ్య కోసం హతసాక్షి కావటానికి పేతురును సిద్ధపరిచింది. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నారో ఇక మర్చిపోండి. కానీ నిజమైన క్రిస్మస్ ఈ కాబోతు అనుభవాన్ని మర్చిపోదాం. కానీ ఇమానుయేలు అనుభవంలోకి మనం వెళ్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతమంది టీవీ వ్యూవర్స్, ఫేస్బుక్, యూట్యూబ్ వ్యూవర్స్ ఈ మెసేజ్ విని ఈ కాబోత్ అనుభవం నుంచి ఇమ్మానుయేల్ అనుభవంలో అడుగుపెట్టినారో, కృపాక్షేమములో వారి వెంట వచ్చును గాక. చిరకాలం నేను ఆనందించి సంతోషించి నీ రాకడ కోసం సిద్ధపరచు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
రెండు మాటలు మాత్రం చెప్పగలను. ఆయన ప్రేమతో, దేవుని ప్రేమతో నిండుకున్న గొప్ప దైవజనుడు. తెలుగు ప్రజలకు ఆయన ఒక వరం. మరి దైవజనులు ప్రవీణయ్య గారు, మరి శారణమ్మ గారిని దేవుడు గొప్పగా వాడుకున్నారు. గొప్ప కార్యాలు జరిగాయి. చాలా మంది జీవితాలు మార్చబడ్డాయి. లక్షల మంది ఇంట్లో పాల్పంచుకున్నారు. నిజంగా ఈరోజు జరిగిన ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మన కల్వరి మినిస్ట్రీస్ బెల్లంపల్లి వారు చేసిన ఈ యొక్క మినిస్ట్రీని బట్టి ఈ సభలో అనేక మంది ఆశీర్వదించబడ్డారు. దేవుని ప్రేమ కలిగి ఈరోజు చెప్పిన వాక్యాన్ని బట్టి అనేక మంది మార్చబడ్డారు. అనేక మంది జీవితాలు నిజంగా యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకున్నాయి. నిజంగా ఈరోజు నేను కూడా ఒక అన్య కుటుంబం నుంచి వచ్చిన, దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించి నా జీవితంలో దేవుడు నా జీవితాన్ని కూడా మార్చిండు. ఆయన ప్రేమను లోకానుసారంతో పాటు నాకు మంచి ప్రేమనిచ్చిండని అందరూ అనేక మంది ఆశీర్వదించబడి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఈ పాలించ వాతావరణానికి చాలా మంచి సందడి వాతావరణం నెలకొన్నది. సార్ ప్రవీణ్ పాస్టర్ గారు చాలా మంచి సందేశాలను మనకు అందజేశారు. నేను ఈ మీటింగ్స్ రావడం కూడా చాలా ఫస్ట్ టైం. ఇది చాలా అద్భుతంగా జరిగింది. చాలా సంతోషంగా కూడా ఉంది. లాస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు కాకినాడకు వెళ్ళినాను. మాస్టర్ ప్రవీణ్ గారు చెప్పిన వాక్యం బట్టి నేను చాలా మారాను. నా సీరియల్ చూడడం కానీ, మూవీ చూడడం కానీ, సాంగ్స్ కానీ ఏవి చూడను. నేను ఈ యొక్క మీటింగ్కి వచ్చినందుకు నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చినప్పుడు నేను అవిశ్వాసంగానే ఉన్నాను, కానీ ఇప్పుడు మాత్రానికి నేను విశ్వాసం చేత, నా బలం చేత నేను పోతున్నాను ఇంటికి. వాక్యం ఎంతో అద్భుతంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా చెప్పించాడు. స్వస్థతలు, అద్భుతాలు లేవు అనే వాళ్ళకి దైవ సేవకులు ఒక గొప్ప సూచనగా ఉన్నారు. దేవుడి నామాన్ని ఎంతగానో మయంపరుస్తున్నారు. ఈయన బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి ద్వారా అనేకమైన సూచమైన అద్భుతాలు క్రియలు చేస్తున్నందుకు దేవుని నామం మయంపరచబడును గాక. ఈ 2 రోజులైతే అయ్యగారు చెప్పిన వాక్యాన్ని బట్టి మేమైతే ఎంతో బలపడ్డాము. పాలవంచ పట్టణానికి వచ్చి మాకు అందరికీ మంచి వర్తమానాన్ని ఇచ్చి మమ్మల్ని అందరిని రక్షించిన అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. ఈరోజు దైవ సేవకులు సూటిగా మాట్లాడారు. నిజమైన క్రిస్మస్ అంటే షాపింగ్ చేసుకొని, బట్టలు కొనుక్కొని క్రిస్మస్ చేసుకోవడం నిజమైన క్రిస్మస్ కాదని దైవ సేవకులు వర్తమానం వాక్యం చేత మాట్లాడాడు. ఎప్పుడైతే మన హృదయంలో దేవుడికి చోటిచ్చి, మనం క్రీస్తుని మన హృదయానికి చోటిచ్చి, మనం క్రీస్తు పూర్వకంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో నిజమైన క్రిస్మస్గా నమ్ముతున్నానని చెప్పేసి దైవ సేవకులు మంచి వాక్యం చేత మాట్లాడిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఈ పాలవంచ పట్టణంలో ఈ రీతిన దైవజనులు వచ్చి ఈ రీతిన మరి మంచి యొక్క వాక్యపు సందేశాన్ని మా అందరికి కూడా వినిపించడం జరిగింది. మరి చాలామంది దైవజనుల యొక్క వర్తమానం మేము విన్నాం, కానీ ఇంత ఆత్మీయంగా నడిపించబడుతున్న దైవజనుల వర్తమానం, క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, దాని గురించి చక్కగా చాలా వివరించి చెప్పారు. ఈ సభలో అయ్యగారు చెప్పిన వాక్యం ద్వారా మేము ఎంతో సంతోషపడ్డాం, చాలా బలపడ్డాం. అయ్యగారు చెప్పిన వాక్యం మాకెంతో ఆత్మీయంగా చాలా బలపరచబడ్డాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బలపరచబడ్డారు. దైవజనులు ప్రవీణ్ గారు, అలాగనే సారుణ్ సిస్టర్ గారు బలంగా వాడబడ్డారు. గొప్ప ఉజ్జీవం పాల్వంచలో ఎన్నో దినములుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఐక్యత కావాలి సేవకుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దుష్ట శక్తులు కాల్చబడాలి, ఐక్యతతో రివైవల్ రావాలి అని ప్రార్థన చేసిన రీతిగా దేవుని మహాకృప ద్వారా దైవజనులు రావటం, వారి పాదములు ఇక్కడ పెట్టడం, నిజంగా ప్రార్థించటం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్ కాలంలో ఒక రివైవల్, ఒక ఉజ్జీవం, ఒక గొప్ప దేవుని యొక్క ప్రణాళిక ఈ పాల్వంచ, ఈ భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతంలో జరగబోతుందని మేము నమ్ముతున్నాం. అలాగనే దైవజనులు కూడా ఇంకా అనేక ప్రాంతాల్లో వాడబడాలని కోరుకుంటున్నాం. పాల్వంచ పట్టణానికి ప్రవీణయ్య గారు, శారణమ్మ గారు వచ్చినందుకు మాకు ఎంతో దీవెనకరంగా ఉంది. దైవజనులు ప్రవీణ్ గారు, శారణ్ గారి యొక్క ఉపన్యాసాలు మరి చాలా గొప్పగా ఉన్నాయి. మేము కూడా దేవుని ఎరగిన వాళ్ళం అందరం కూడా దేవునిలో అభిషేకింపబడ్డాం. కొత్త ధైర్యం వచ్చేసింది, ప్రేమ మాకు కలిగింది. ప్రపంచంలోనే ప్రేమను అందించడానికి ఈ యొక్క ప్రభు ఈ లోకానికి వచ్చాడని గ్రహించాం. పాలంచలో ఇలాంటి సభలు పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సభల వల్ల మాలాంటి వాళ్ళ జీవితాలు చాలా బాగుపడతాయని అనుకుంటున్నాను. ఈ సభల ద్వారా నేను చాలా బలపడ్డాను. ప్రాముఖ్యంగా నేను సేవా పరిచయలో ముందుకు వెళ్తూ వాళ్ళని ఆలోచిస్తూ ఉన్నాను. నాకు తగ్గట్టుగా నన్ను భయపడొద్దని,
నువ్వు ఇంకనూ ఎందుకు కోసం ఎదురు చూస్తున్నావు, ఎవరి సాయం కోసం ఎదురు చూడొద్దని, దేవుడు నీకు సహాయంగా ఉండని నాకు ఇవాళ దైవజనుడి ద్వారా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడు, నన్ను బలపరిచాడు. ఇటువంటి సేవకులు మా ప్రాంతానికి మళ్ళీ మళ్ళీ రావాలి, అనేక మందిని వెలిగించాలి అంటే, గొప్ప ఉజ్జీవం అనేది మా పాల్వంచ పట్టణంలో రగిలించబడాలి అని అంటే గొప్ప దైవజనులు మా మధ్యలోనికి రావటం అనేది మాకెంతో ఆశీర్వాదకరంగా మేము భావిస్తూ ఉన్నాము. అయ్యగారు చెప్పిన వాక్యం ఎంతో బలపడింది, నన్ను కూడా బలపరిచింది, వచ్చినటువంటి జనాంగందరికి కూడా బలపరిచింది నమ్ముతున్నాము. ఇలాంటి వాక్యం మరలా అన్ని ప్రాంతాలు కొడితే నశించిపోతున్న ఆత్మలతో పాటు పడిపోతున్న క్రైస్తవులు, విశ్వాసం కోల్పోతున్న క్రైస్తవులు కూడా మరింత ఉజ్జీవంగా దేవుని రాకడ కోసము దేవుడి యొక్క రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు అయ్యగారు చెప్పిన వాక్యము ఎంతో కదిలించింది, ప్రజలను కూడా కదిలించింది, ఈ యొక్క క్రైస్తవ లోకాన్ని కూడా కదిలించిందని నేను నమ్ముతున్నాను. మరి ఇమ్మానుయేలు అంటే ఏ విధంగా దేవుడు మనకు తోడుగా ఉండి, ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు ఇమ్మానుయేలు మన జీవితంలో లేనట్లయితే క్రిస్మస్ జరుపుకున్నట్లే కాదు. అందుకని ఈరోజు వాక్య భాగంలో దేవుడు స్పష్టంగా ప్రతి ఒక్కరితో నాతో కూడా మాట్లాడి, నిజమైన క్రిస్మస్ అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నట్టు ఇమ్మానుయేలుగా దేవుడు మన జీవితంలో, మన హృదయాల్లో, మన మనసుల్లో, మరి మన జీవితంలో ఐక్యతలు ఉన్నప్పుడే మన జీవితంలో మరి మన మోడు బారిన జీవితాలు చిగురింపజేసే దేవుడు అని ఈరోజు వాక్యంలో చాలా చక్కగా బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు. డాడీ గారు వాక్యం చెప్పడం వల్ల మేము చాలా కొత్తవి నేర్చుకున్నాం. ఈ వాక్యం విని మా జీవితాన్ని చాలా మార్చుకుంటున్నాం. మేము పాలంచులో ఇలాంటి మీటింగ్ జరగడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. మేమందరం కూడా ఇక్కడ పరిచర్య చేయడానికి చాలా ఇష్టపడ్డాం, చాలా సంతోషంగా జయకరంగా జరిగింది. దైవ సేవకులు వచ్చి మంచి వర్తమానం అనేక ఆత్మలు రక్షించాలని మేము ఎంతగానో కోరుచున్నాము. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.